సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎంపీడీఓ కార్యాలయంలో దుబ్బాక ఎంపీడీఓ లలిత కుమారి అధ్యక్షతన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ శాఖలలో ఉన్న సమస్యలను అధికారులకు ప్రత్యేక డెస్క్లను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలను అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ లలిత కుమారి మాట్లాడుతూ మండలాల్లో ఉన్న సమస్యలు మండలాల్లోనే పరిష్కరించుకునే విధంగా ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ ప్రజావాణి ద్వారా 18 అర్జీలు దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. హౌసింగ్ కు సంబంధించి 7, ప్రజాపాలన గృహజ్యోతి కోసం 3, దుబ్బాక మున్సిపాలిటీకి సంబంధించి 5, పెన్షన్లకు సంబంధించి 2, భూ సమస్యలకు సంబంధించి 1 అర్జీ వచ్చినట్లు చెప్పారు. అర్జీలను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో దుబ్బాక తహసీల్దార్ మోతీసింగ్, మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ పాల్గొని మాట్లాడారు. దుబ్బాక మండలానికి మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలను సిద్దిపేట కలెక్టరేట్కు వెళ్లకుండా నేరుగా ప్రజావాణి ద్వారా అర్జీలను అందజేస్తే వాటి పరిష్కారం ఇక్కడే లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉన్న సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకునేందుకు ఈ ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెళ్ళలేని వాళ్ళు అన్ని రకాల ప్రజలకు అందుబాటులో మండల ప్రజా పరిషత్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినట్లయితే యాక్సెసిబిలిటీ, అందరికీ కనెక్టివిటీ అన్నీ ఉంటాయి. ప్లస్ అనేక ముఖ్యమైన ఇష్యూస్, హౌసింగ్ అండ్ పెన్షన్స్ ఇలాంటివన్నీ మండల పరిషత్లో కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన పెన్షన్లు వీటన్నిటికీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం మండల ప్రజా పరిషత్ కేంద్రంగా అన్ని శాఖల ఆధ్వర్యంలో ఈ ప్రజావాణి నిర్వహించడానికి సంకల్పించిన మనం ఈరోజు నుంచి కార్యక్రమం ప్రారంభించుకుంటున్నాం. మండల ప్రజా పరిషత్ ద్వారా అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు హాజరవడం జరిగింది. అందులో భాగంగా దుబ్బాక మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అన్ని శాఖల అధికారులు, రెవెన్యూ కానీ, మున్సిపల్ కానీ, ఎన్సీఓ కానీ, అన్ని శాఖల అధికారులు హాజరై ప్రజలకు ఒకటే సిద్దిపేట వెళ్లకుండా మండల సమస్య కార్యక్రమం మండల స్థాయిలో విస్తరించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి సభ్యుడు కలెక్టరేట్ ద్వారా దూరం ప్రయాణించి ఇబ్బందులు పడకుండా స్థానికంగా ఉండే సమస్యని స్థానికంగానే పరిష్కరించాలనే ఉద్దేశంతో దీన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టరేట్గా పోకుండా ఎంపీడీఓ కార్యాలయం